మీరు కొత్తగా గోడ్ ఫార్మ్ కానీ షీప్ ఫార్మ్ కానీ స్టార్ట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలా మంది రైతులు జీవాలు పెంచేటప్పుడు దాన ఖర్చు తక్కువ చేసుకోవడం కోసం అయితే వివిధ రకాల గడ్డి జాతి మీద అయితే డిపెండ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఈ రోజు మనం మన గోడ్ ఫామ్ కి ఏ గడ్డి జాతులు అయితే బెటర్ ఉంటుంది, దాన ఖర్చులు మనం ఎట్లా తగ్గించుకోవచ్చు, మంచి గ్రోత్ రావాలంటే ఎట్లాంటి గడ్డి జాతులు మనం పెంచుకోవాలనే విషయాన్ని అయితే ఈ రోజు మనం సురేష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. కొత్తగా మేకలు కానీ గొర్రెలు కానీ పెంచుకునే రైతులు ఎట్లాంటి గడ్డి జాతులు వేసుకుంటే మంచిగా ఉంటుంది? ఒక ఎకరంలో కొత్తగా గోడ్ ఫామ్ కానీ షీప్ ఫామ్ కానీ స్టార్ట్ చేసే వాళ్ళకి మా వద్ద ఒక సెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎకరాకి ఒక సెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. దాంట్లో గడ్డి జాతి రకమైన CSV 33, అదే విధంగా పప్పు జాతి రకాలైన 3 రకాలు. ఇది గడ్డి జాతి రకం CSV 33. ఓకే. పప్పు జాతి రకాలైన హెడ్జులోసన్, ఆల్ఫా ఆల్ఫా, అవిసా, ఈ 3 రకాలు ఇవనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 రకాలే ఇవ్వడానికి కారణం ఏంటంటే మెయిన్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎలా సాగు చేసుకోవాలా, ఏంది, ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది అవగాహన ఉండదు. స్టార్టింగ్ లోనే సపోజ్ మనం 4G బుల్లెట్ నేపియర్ అనేది ఇస్తే మెయింటెనెన్స్ అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఈ 4G బుల్లెట్ నేపియర్ వేసుకోవడం వల్ల మెయింటెనెన్స్ కష్టంగా ఉంటుంది. అదిగాక 4G బుల్లెట్ అనేది ధాన్యపు జాతి, దాంట్లో కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ వల్ల మనకి యూసేజ్ అనేది చాలా తక్కువ. మ్యాథ్ అయితే దిగుబడి ఎక్కువ వస్తుంది, కానీ 14% తక్కువ ఉంటుంది. ఆక్జలైట్స్ ఎక్కువ ఉంటుంది. ఆక్జలైట్స్ ఎక్కువ ఉంటాయి. ఆక్జలైట్స్ ఎక్కువ ఉండడం వల్ల వాటిలో ఉండే బాడీలో ఉండే కాల్షియం ని తగ్గించేస్తాయి. అందుకని ఫస్ట్ లోనే 4G బుల్లెట్ నేపియర్ వేసుకోవడం వల్ల మేత మీద ఎరక్త వస్తుంది స్టార్టింగ్ చేసే. అందుకని మనం CSV 33, ఈ CSV 33 తీసుకుంటే ఇది గడ్డి జాతి. దీంట్లో ఫైబర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఈ ఫైబర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. మేత కూడా మంచి రుచిగా ఉంటుంది. ఫస్ట్ కటింగ్ 50 రోజులకి వస్తుంది. CSV 33 50 రోజులకి రావడం వల్ల నెక్స్ట్ కటింగ్ 25 రోజులకి వచ్చేస్తుంది. ఇది ఈజీగా 50 డేస్ కి వస్తుంది ఫస్ట్ కటింగ్. తర్వాత 25 డేస్ కల్లా వచ్చేస్తుంది. మనకి దీన్ని కోసేటప్పుడు బ్రష్ కటర్ కానీ చిన్న చిన్న ముక్కలుగా చేయాల్సిన అవసరం, చిన్న ముక్కలుగా చేయాలంటే చాఫ్ కటర్ కానీ అవసరం లేదు. బ్రష్ కటర్ ఈ 4గిటికి బ్రష్ కటర్ కానీ అడిషనల్ గా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం బ్రష్ కటర్. ఎందుకంటే చాలా మంది చూసారు గోడ్ ఫామ్ కానీ షీప్ ఫామ్ కానీ స్టార్ట్ చేసే వాళ్ళకి ఒక 60,000 బ్రష్ కటర్ కి చాఫ్ కటర్ కి ఇన్వెస్ట్మెంట్ పెట్టి తర్వాత వర్కర్స్ రాక మూసేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒక 60,000కి మనం ఈ 2 గనక కొన్నా ఉంటే స్టార్టింగ్ లో, తర్వాత మనం అమ్మేది 10,000 20,000 లాస్ అవుతుంది. అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు 60,000 అంటే 4-5 పిల్లలు తెచ్చుకోవచ్చు అడిషనల్ గా. మనకి పిల్లల మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తిరిగి వస్తుంది. చాఫ్ కటర్ మీద పెడితే సగానికి సగం తగ్గిపోతుంది. అందుకని స్టార్టింగ్ లో ఈ 4 రకాలు ఇస్తాం. అంటే మనకు చాలా ఉన్నాయి కదా, ఈ 4 ఎందుకంటే మీకు సపోజ్ జింజువా, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ జింజువా అనేది ట్రెండ్ అవుతుంది. జింజువా అనేది మంచి మేత, కానీ దిగుబడి తక్కువ వస్తుంది కంపేర్ టు ఇప్పుడు 4G బుల్లెట్ కూడా. 4G బుల్లెట్ మంచిదే, కానీ ఆక్జలైట్స్ ఉంటాయి కాబట్టి అచ్చం 4G బుల్లెట్ వేసుకుంటే మీకు జీవాలు చనిపోయే ప్రమాదం, కాల్షియం డౌన్ అయిపోయి జీవాలు చనిపోయే ప్రమాదం. అదే మీరు 4G బుల్లెట్ ఇప్పుడు ఇది 50 రోజులకు వస్తాయి సార్. ఈ 3 రకాలు 70 రోజులకు వస్తాయి. ఈ 50 రోజుల నుంచి 20 రోజుల గ్యాప్ లో ఇది ఎంత వేసుకున్నా జీవాలకు ఇబ్బంది ఉంటుంది. అంటే ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ అంటే నెమరు వేస్తుంటాయి కదా మన జీవాలు. అదే ఇప్పుడు మీరు ఆక్సిడైట్ అనే దానికంటే ఇప్పుడు లాత 4G నేపియర్ కానీ లాత సూపర్ నేపియర్ కానీ వేసుకుంటే వాటికి కాల్షియం కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటున్నాం. సో ఇది మనకి 20 రోజులని 50 రోజులు వస్తుంది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ అంటే నెమరు వేస్తుంటాయి జీవాలు మనకి. ఇప్పుడు మనం మేత పెట్టామంటే వాటిని మళ్ళా తిరిగి నమ్ముతాం. ఈ ఫైబర్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే నెమరు వేస్తాయి. అదే మీకు 4G కానీ సూపర్ నేపియర్ పెట్టినప్పుడు నెమరు వేసేది తక్కువ ఉంటుంది. మీరు గమనించి జీవాల విషయంలో ఏదైనా ఆవులు కానీ మేకలు కానీ పొట్టేలు కానీ ఏదైనా ఈ మేత పెట్టుకోవడం వల్ల మీకు త్వరగా కటింగ్ వస్తుంది. ఈజీగా చాఫ్ కటర్ బ్రష్ కటర్ అనేది అవసరం. ఈ గ్యాప్ లో ఈ 70 రోజుల తర్వాత ఈ 3 మీరు వేసుకోవచ్చు. జింజువా అనేది దిగుబడి తక్కువ వస్తుంది. 4G బుల్లెట్ అనేది ఆక్జలైట్స్ ఉండడం వల్ల మీకు స్టార్టింగ్ లో ఆ మేత వేసుకోవడం వల్ల మేత మీద ఎరక్తి పడుతుంది. ఇవి వేసుకున్నారంటే ఈజీగా మెయింటెనెన్స్ ఉంది. ఇంకొక 1/2 ఎకరా వేసుకున్నా పర్లేదురా అని ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా 4 రకాలు అన్నాం కదా, సింపుల్ గా చెప్పండి వీటి మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది సార్. గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఎప్పుడైనా గ్రోత్ అనేది తగ్గింది అనిపించినప్పుడు యూరియా గానీ DAP గానీ వేసుకుంటే సరిపోద్ది. నేచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళైతే బయోచారి గానీ జీవామృతం గానీ
ఇలా పంచగవ్య కానీ కొట్టుకుంటే వాడుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. ఫిష్ అమ్మిన ఏదైనా పురుగు సమస్య, ఏదైనా సపోజ్ మనకి చుట్టుపక్కల పత్తి కానీ మిరప కానీ వేస్తుంటారు, అవును. ఇది పచ్చగా ఉండడం వల్ల దీన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఆ పురుగులు ఆ పురుగు అనేది ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తుంది. అంటే మొత్తం హైట్ ఉండి పచ్చగా కనిపిస్తుంది కదా, అట్రాక్ట్ చేసి దానికి కెమికల్ ఫార్మింగ్ లో మనకి దగ్గరలో ఉండే పెస్టిసైడ్ షాప్ వాళ్ళని అడిగినా చెప్తారు, లేదా న్యాచురల్ ఫార్మింగ్. ఎందుకంటే మేము చేసేది న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి పంచగవ్య కానీ, ఫిష్ అమినో యాసిడ్ కానీ, ఎగ్ అమినో యాసిడ్ కానీ, ఈ విధంగా లేదా పగిలిన కోడిగుడ్లు పెంకు అవన్నీ చేసుకొని మిశ్రమం చేసుకొని అదైనా చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ చాలా ఈజీ. ఇప్పుడు ఈ 4 రకాలు ఉన్నాయి కదా, ఒక ఎకరంలో వేసుకుంటే ఎన్ని పాలలో వేసుకోవాలి, అండ్ ఇది వేసుకున్నాక మనకి ఈ ఒక్క ఎకరాన్ని ఎన్ని జీవాలకు మేపుకోవచ్చు మనం? సపోజ్ అంటే ఇప్పుడు గోట్ ఫామ్ కానీ షీప్ ఫామ్ కానీ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా మేము సజెషన్ చేసేది ఒక 20 తెచ్చుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి, 20కి సరిపోతుంది. అది కూడా కండిషన్స్ ఎలా అంటే 20లో కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని పిల్లలు తెచ్చుకుంటారు. ఇప్పుడు అన్ని పిల్లలు తెచ్చుకున్నా మనం మేపాలన్నా కష్టం. కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేస్తే ఈ 4 రకాలు పెట్టుకోవాలన్నారు కదా, దీనివల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటి? ఓకే, అది ఒక్కటి చెప్పండి చివరిగా. వీటిలో మనం 4 రకాలు ఇవ్వడం జరిగింది. ఇది ఒక్కటి గిడ్డి జాతి, ఈ 3 రకాలు పప్పు జాతి. ఈ గడ్డి జాతి పెట్టడం వల్ల ఫైబర్ అనేది బాగా ఉంటుంది జీవాలకి. దీంట్లో ఆక్జలైట్స్ అనేవి ఉండవు, 0 ఆక్జలైట్స్. ఈజీగా డైజెషన్ అయిపోద్ది. మనకి రూమెన్ ఫంక్షన్ అంటారు, రూమెన్ ఫంక్షన్ కి ఎటువంటి దెబ్బ లేకుండా ఈజీగా డైజెషన్ అయిపోద్ది. అదే 4G కనుక పెట్టుకుంటే, 4G కానీ సూపర్ నెపియర్ కానీ పెట్టుకుంటే రూమెన్ ఫంక్షన్ కి ఇబ్బందికరంగా అంటే డైజెషన్ కష్టంగా ఉంటుంది. తర్వాత హెడ్జ్ లోస్. ఇప్పుడు మీ జీవాలు బాగా బరువు పెరగాలి అనుకుంటున్నారు కదా, ఈ మేత పెట్టుకుంటే హెడ్జ్ లోస్ మేత పెట్టుకోవడం వల్ల బరువు బాగా పెరుగుతుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఈ CSV 33 4 కేలు ఇస్తాము. ఇది 20 కుంటల్లో లేదా 50 సెంట్లు, 20 గుంటలు లేదా 50 సెంట్లకు సరిపోతుంది. ఈ హెడ్జ్ లోసన్ అనేది 2 kgs ఇస్తాము. ఇది మనకి 5 గుంటల్లో లేదా 20 సెంట్లలో పెడతాము. అదే విధంగా ఆల్ఫా ఇది ఒక 10 సెంట్లు, ఈ అవిస్ అనేది ఒక 15 సెంట్లు, మొత్తం 1 ఎకరాకి సరిపోతుంది. ఈ హెడ్జ్ లోసన్ మేత పెట్టుకోవడం వల్ల బరువు పెరుగుతుంది. ఈ బరువు పెరుగుతున్న క్రమంలో వాటికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ కంట్రోల్ చేసి ఇమ్యూనిటీ పవర్ పెంచేదానికి ఈ ఆల్ఫా మేత అనేది పెడతాం. అదే విధంగా గొర్రెలు కానీ, పొట్టేలు కానీ, కొమ్ములు కానీ, వెంట్రుకలు అని ఎక్కువ పెరగడం వల్ల కాల్షియం అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఈ కొమ్ముల ద్వారా వీటికి బయటకు వెళ్ళిపోతుంది. అందుకని చాలా మంది కాల్షియం లిక్విడ్ తాపుతుంటారు. ఈ కాల్షియం లిక్విడ్ కి ఆల్టర్నేటివ్ ఈ అవిస. దీంట్లో కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది. కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల మీరు కాల్షియం లిక్విడ్ అనేది తాపాల్సిన అవసరం. అంటే మనం మేత ద్వారానే ఇచ్చుకుంటున్నాం, మనం సపరేట్ చేయాల్సిన. అందుకని ఈ 4 రకాలు మనకి మేజర్ గా వచ్చేది ఇదే ప్రాబ్లమ్స్. మిగతా కూడా PPR వ్యాక్సిన్ వీటి ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు ఈ సెట్ కావాలంటే ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ సెట్ కావాలంటే మేము అమ్మేది 7,000, మీకు 6,700కి మీకు దగ్గరలో ఉండే TSRTC కార్గో ద్వారా పంపించడం జరుగుతుంది. మీకు ఎటువంటి మోసాలు అనేది ఉండదు. మీరు పేమెంట్ చేసిన వెంటనే పంపించడం జరుగుతుంది. మీకు దగ్గరలో ఉండే TSRTC, APSRTC ద్వారా మీకు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది.